ఈ సమస్య ఒకరిది కాదు, అందరిది. కుక్కల దాడి ఘటనపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు, మనుషులపై దాడికి పరిష్కారం కావాలి, నిపుణులను సంప్రదించి. అయితే చిన్న విషయం కాదు, ఇది పెద్ద విషయం. గత గోల్నాకలో ఒక అబ్బాయి మీద దాడి జరిగింది. ఒక ఏదో ఫంక్షన్ హాల్లో ఉండేటువంటి స్వీపరు లేదంటే వాచ్మెన్ టైపు ఒక అబ్బాయి పైన దాడి జరిగినప్పుడు రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. ఇవి గ్రామాల్లో కూడా కోతుల బెడద, కుక్కల బెడద. పైనుంచి కోతుల బెడద ఉంది, కింద కుక్కల బెడద కూడా చాలా తీవ్రంగా ఉంది. దాన్ని ఏం చేయాలనేటువంటిది ఒక రోజు లేదంటే గత 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు, ఏవో కుక్కల దాడిలో గాయపడ్డటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు, భయపడ్డటువంటి వాళ్ళు, దాని ద్వారా జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి అంచనా వేస్తే చిన్నగా అనిపిస్తుండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా పెద్దగా కనబడుతున్నాయి. హైదరాబాద్లో అయితే ఈ చెత్త కుప్పల దగ్గర ఉండేటువంటి కుక్కల వల్ల అనేకమైనటువంటి భయాలు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే తినేస్తాయి. వాటికి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. భయం అవుతుంటుంది రోడ్డు మీద నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకు, 2 వీలర్ల మీద పోయేటువంటి వాళ్ళకు, ఒకే చోట ఉండేటువంటి దగ్గర. సో ఇంకా జవహర్ నగర్ ఆ ఏరియాలో ఉండేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి పైన దానికి సంబంధించి ఏకంగా హైకోర్టు ధర్మాసనము మీరు జిహెచ్ఎంసీ ప్రభుత్వం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు, ఇది చాలా పెద్ద సమస్య అనేటువంటి మాట చెప్పిరు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.